సార్, ఒక అమ్మాయికి నిజంగా రేప్ జరిగింది. అబ్బాయి వర్షన్ ఏంటంటే ఆ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టిందని. ఈ రోజుల్లో అందరు అమ్మాయిలు ఫాల్స్ కేసు పెడుతున్నారు, అలాగే ఈ అమ్మాయి కూడా ఇలాగే చేసిందని చెప్పి. ఇలాంటప్పుడు కోర్టు కొట్టేసే పరిస్థితిలో ఉంది. అప్పుడు అమ్మాయి ఏం చేయాలి సార్? చూడండి మేడం, ఇప్పుడు రేప్ కేసెస్ ఎలా ఉంటాయి అంటే చాలామందికి అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని మనము కన్సెన్షువల్గా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నామంటారు. కానీ చాలామంది మర్చిపోయేది ఏంటంటే, రేప్ లాలో ఏం చెప్తుందంటే, ఇదివరకు ఇండియన్ పీనల్ కోడ్ చూస్తే కన్సెంట్ అబ్టైన్డ్ బై ప్లేయింగ్ ఫ్రాడ్ అపాన్ ఎ గర్ల్ ఈజ్ ఆల్సో రేప్. సో మనం ఒక అమ్మాయిని నీకు ఒక జాబ్ ఇప్పిస్తానని, ప్రమోషన్ ఇప్పిస్తానని, లేదా నీకు ఒక పని చేసి పెడతాను, నీకు ఇన్ని డబ్బులు ఇస్తానని, లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను, కామన్గా పెళ్లి చేసుకుంటాను అనగానే అమ్మాయిలు చాలా తొందరగా ఐస్ అయిపోతారు, తొందరగా దే విల్ ఫాల్ ఇన్ ద ట్రాప్. సో అలా చెప్పి ఏం చేస్తారంటే, దే విల్ యూజ్ ద గర్ల్, దే విల్ హ్యావ్ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ హర్ ఫర్ లాంగ్ టైమ్ ఆర్ షార్ట్ టైమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ కొంతమంది అయితే డబ్బులు కూడా తీసేసుకుంటున్నారు, వాళ్ళతో లోన్స్ పెట్టించి అలా డబ్బులు కూడా కొట్టేయడం జరుగుతుంది. అంతా చేసిన తర్వాత ఏం చేస్తారంటే, అంతా అయిపోయిందని దే విల్ డంప్ ద గర్ల్. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం ఎలా జరగాలి? ఇది డెఫినెట్గా లా ప్రకారం ఇప్పుడు బిఎన్ఎస్లో అయినా ఐపీసీలో అయినా కన్సెంట్ అబ్టైన్డ్ బై ప్లేయింగ్ ఫ్రాడ్ ఈజ్ రేప్, నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో మినిమం 10 years శిక్ష ఉంటుంది. సో అలాంటప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టు లా ఏం చెప్తుందంటే, లా లేడ్ డౌన్ బై సుప్రీం కోర్ట్ ఏమంటుందంటే, డాక్సాబెన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్లో ఇలాంటి హీనియస్ క్రైమ్స్ జరిగినప్పుడు బెయిల్స్ ఇవ్వడం కానీ క్వాష్ చేయడం కానీ చేయొద్దు అంటుంది. ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఆన్. హైకోర్టు కూడా జనరల్గా ఇలాంటివి స్టే చేయకూడదు ప్రొసీడింగ్స్. కానీ కొన్ని రేర్ కేసెస్లో అవుట్ రైట్ ఇది ఫాల్స్ అని కనిపించినప్పుడు కానీ వాళ్ళు చేయరు. సో అలా కొట్టేసే పరిస్థితి మీరు వచ్చింది అంటే ఇట్ క్యాన్ బి అవుట్ రైట్ ఫాల్స్ కేసు. ఆ అమ్మాయి చాలా మంది మీద సేమ్ అలిగేషన్స్ తోటి వేరియస్ కంప్లైంట్స్ పెట్టి ఉండవచ్చు ఒక పాయింట్. అలాంటివి తీసుకొచ్చి ప్రూవ్ చేసుకుంటే అది క్వాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఈ అమ్మాయి జెన్యూన్ గానే ఇప్పుడు అది ఒక పర్సన్ తోటే జరిగింది, నాకు ఒకటే ఎఫ్ఐఆర్ ఉంది అలా అనుకుంటే నో ప్రాబ్లం. అదే ప్యాటర్న్ లో ఇద్దరితో ముగ్గురుతోటి ఆర్ మోర్ పీపుల్ తోటి సేమ్ ప్యాటర్న్ లో షీఈస్ ట్రైంగ్ టు బ్లాక్మెయిల్ దెమ్ ఆర్ ఎక్స్టార్ట్ మనీ అని ట్రై చేస్తుంటే, అలాంటప్పుడైనా కూడా కోర్ట్స్ దే విల్ ఇంటర్ఫియర్ అండ్ దే క్యాన్ క్వాష్ రేర్ సర్కమ్స్టాన్సెస్ లో. అంతేగాని జనరల్ గా అంటే రేప్ అనేది ఇప్పుడు ఒక అమ్మాయికి నాకు రేప్ జరిగింది అని ఎవరు కూడా ఓపెన్ గా వచ్చి చెప్పుకోరు. ఎందుకంటే ఆమెను ఫ్యూచర్ లో పెళ్లి కాదు, సోషల్ స్టిగ్మా అంటారు. ఆమెకి ఫ్యూచర్ లో పెళ్లి కాదు, ఎవరు ఆమెతో ఫ్రెండ్షిప్ చేయరు, ఆమె కాలనీలో కూడా ఆమె వెళ్తుంటే విచిత్రంగా చూస్తారు ఆమెని. సో చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తారు. సో ఒక అమ్మాయి వచ్చి ఎవరు కూడా నన్ను రేప్ చేశారా అని చెప్పుకోదు. దేర్ ఫోర్ ద క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఏమంటుందంటే, ఒక అమ్మాయి చెప్పుకోదు కాబట్టి, ఒక ఉమెన్ ఈజ్ అ వీకర్ పర్సన్ కాబట్టి ఆమె చెప్పే వర్షన్ని మనం బిలీవ్ చేయాలి. సో దేర్ ఫోర్ దర్ ఇస్ అ ప్రిజంప్షన్. ఆమె చెప్పేదానికి వాల్యూ ఇస్తుంది కోర్టు. డెఫినెట్ గా ఆమె రేప్ జరిగింది అంటే జరిగింది అంతే, క్వశ్చనే లేదు ఇంకా అంతే. మెడికల్ అవన్నీ తర్వాత, ఫస్ట్ అయితే పర్సన్ అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ బుక్ అవ్వాలి, అరెస్ట్ చేయాలి, రిమాండ్ అవ్వాలి. ఆ తర్వాత గ్రౌండ్స్ ఉంటే బెయిల్ వస్తుంది, లేకపోతే రాదు. గ్రౌండ్స్ ఉంటే క్వాష్ అవుతుంది, లేకపోతే రాదు. ట్రయల్ కంపల్సరీ అవ్వాలి. ప్రైమా ఫేసి కేసు బుక్ అయ్యింది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఒక ప్లేస్ లో ఉన్నారు, ఒక సెక్లూడెడ్ ప్లేస్ లో, ఒక రూమ్ లో కానీ ఎక్కడైనా కూడా ఎవరు లేని ఐసోలేటెడ్ ప్లేస్ లో కానీ వాళ్ళు ఉన్నారు అని తేలింది అంటే మాత్రం ప్రైమా ఫేసి డెఫినెట్లీ ద కేస్ హ్యాస్ టు గో ఆన్ టిల్ ట్రయల్ అవ్వాల్సిందే అలాంటి కేసెస్. సో కేసెస్ అన్న ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా మందిని చూస్తున్నాము. వాళ్ళు ఏమనుకుంటారంటే, కొంతమంది రేప్ జరిగింది, అన్యాయం జరిగిపోయింది అని కేసెస్ పెడతారు. పోలీసులు డబ్బులు తినేస్తారు చాలా చోట్ల, తినేసి వాళ్ళు వీక్ చేసేస్తారు, అసలైన ఎవిడెన్స్ పెట్టరు, మెడికల్ ఎవిడెన్స్ వీక్ చేయించేసుకుంటారు, మెడికల్ రిపోర్ట్స్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని అవి లేకుండా చూపిస్తారు. అలా చేసినప్పుడు వీక్ అయిపోగానే ఆటోమేటిక్ గా పీపీని కూడా వాళ్ళు దే విల్ పర్చేస్, వాళ్ళు కూడా ఏదో మేనేజ్ చేసుకుంటారు, పర్చేస్ కాదు మేనేజ్ చేసుకుంటారు, రిక్వెస్ట్ చేసుకునో ఏదో వాట్ ఎవర్ వే ఇట్ ఇస్. సో కేసు వీక్ అయిపోగానే జడ్జి గారు కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదని ఫ్యూచర్ లో అయినా ట్రయల్ అయిన తర్వాత అయినా కూడా కొట్టేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒకవేళ మీకు నిజంగా ఒక పర్సన్ ని కన్విక్ట్ చేయాలి అంటే డెఫినెట్ గా యూ హ్యావ్ టు ఎంగేజ్ అ ప్రైవేట్ ప్రాసిక్యూటర్. ఒక మంచి అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకొని అతనికి శిక్ష పడేదాకా వదిలిపెట్టకూడదు. అలా చేసుకున్నారు అంటే మీకు దానికోసం మీకు బాగా డబ్బులు ఖర్చు అవుతాయి డెఫినెట్ గా, ఎందుకంటే అడ్వకేట్ ఫీజులన్నీ లక్షల్లోనే ఉన్నాయి. లేని పరిస్థితిలో మీరు లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అయితే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అడ్వకేట్ని ఇస్తారు. పోనీ వాళ్ళకైనా కూడా వాళ్ళు ఫ్రీ ఇచ్చారని ఫ్రీగా చేయించినా వాళ్ళు చేయరు, కొంచెం డబ్బులు వాళ్ళకైనా ఇచ్చో ఏదో రిక్వెస్ట్ చేసుకునో ఏదో బతిమలాడుకుని ట్రై చేయొచ్చు మీరు.
డెఫినెట్గా న్యాయం అనేది దొరుకుతుంది డెఫినెట్గా. ఎందుకంటే కోర్ట్స్ అనేవి ఏంటంటే గర్ల్ ఫేవర్లోనే ఉంటాయి ఎప్పటికైనా కూడా. కోర్ట్స్ అయినా లా అయినా గర్ల్ ఫేవర్లోనే ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఇలాంటి రేపిస్ట్ ఉంటారో, ఇలాంటి క్రిమినల్స్ ఉంటారో, వాళ్ళు ఆల్రెడీ బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతారు, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు. టాప్ లాయర్స్ని, టాప్ నాచ్ లాయర్స్ని పెట్టుకుంటారు. వాళ్ళందరూ వచ్చి జడ్జిలని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి బాగుంటుంది ఇమేజ్, హైకోర్ట్ అయినా సుప్రీంకోర్ట్ అయినా. వాళ్ళు ఆర్గ్యూ చేస్తే ఏమనుకుంటారంటే జడ్జెస్ అందరు కూడా సరే నిజమేనేమో అన్న ఒక ప్రిజంప్షన్ వాళ్ళు కూడా తీసుకుంటారు, మంచివాడేమో అయ్యి ఉండొచ్చేమో అని. వీళ్ళ ముఖం చూసి వాళ్ళకి రిలీఫ్స్ ఇస్తారు, బెయిల్ ఇవ్వడం కానీ అలాంటి చిన్న చిన్న రిలీఫ్స్ దొరుకుతాయి డెఫినెట్గా. సో ఇలా ఇప్పుడు కోర్ట్స్ అయినా కూడా చాలా కేర్ఫుల్గా స్క్రూటినీ చేస్తాయి ఇట్లాంటి పెద్ద పెద్ద అడ్వకేట్స్ వచ్చినా కూడా, ఏమొచ్చినా కూడా. సో ఈ రేప్ కేసెస్లో అనే దాంట్లలో డెఫినెట్గా నా అడ్వైస్ ఏంటంటే విక్టిమ్స్ అందరు కూడా ఒక అడ్వకేట్ని తెలిసిన వాళ్ళనో లేకపోతే లీగల్ సర్వీస్ అథారిటీ నుంచో తీసుకొని ఎండ్ దాకా టు పర్స్యూ ఇట్ లాజికల్ ఎండ్, కన్క్లూజన్ వరకు దాన్ని పర్స్యూ చేసి ట్రై టు గెట్ దట్ పర్సన్ కన్విక్టెడ్. సో దెన్ ఓన్లీ ఒక కన్విక్షన్ రేట్ రేప్ కేసెస్లో ఇంప్రూవ్ అయితేనే మిగతా వాళ్ళకి భయం వేస్తుంది. సో అట్లా అన్నమాట.